తెలంగాణ రాష్ట్రంలో మరో 2 నెలల్లో పుష్కరాలు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. 2026 మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. గోదావరి నదికి ఉపనదిగా పరిగణించే సరస్వతి నదికి సంబంధించి ఈ 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతుంది. కాళేశ్వరంలో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ అంత్య పుష్కరాల కోసం తెలంగాణ సర్కారు 21.98 కోట్లు ప్రకటించింది. సరస్వతి నదికి ఆది పుష్కరాల మాదిరిగానే అంత్య పుష్కరాలను నిర్వహించాలని దేవాదాయ సంకల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సరస్వతి నదికి మొదటిసారిగా 2025 మే నెలలో పుష్కరాలు రాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా నిర్వహించింది. ఈ ఏడాది అంత్య పుష్కరాలు మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం గత 2 నెలల నుంచి పుష్కరాల నిర్వహణ కోసం సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తుంది. ఈ సరస్వతి అంత్య పుష్కరాలకు సుమారు 60 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలు, భద్రత, తాగునీరు, ఘాట్ల వద్ద పరిశుభ్రత, పారిశుద్ధ్యం, తాత్కాలిక టాయిలెట్స్, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి వాటిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందుకు వెళ్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, భక్తుల భద్రత వంటి అంశాలపై ముందుగానే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అంత్య పుష్కరాల నిర్వహణపై అధికార యంత్రాంగంతో సమీక్షించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది జరిగే సరస్వతి అంత్య పుష్కరాలతో పాటు 2027లో జరిగే గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలన్నారు. గత అనుభవాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పలు సూచనలు చేశారు. పుష్కరాలపై విస్తృతంగా ప్రచారం చేపట్టి భక్తుల సంఖ్యను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. ఈ అంత్య పుష్కరాలకు భక్తులు రాష్ట్ర నలుమూలలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించనున్నారు.